ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఆయనకు ఉన్నటువంటి ఒక లక్షణం స్వాతంత్ర్యం. స్వాతంత్రం అనేటువంటి ఒక లక్షణం ఆయనకుంది. స్వతంత్రం కలిగినటువంటి దేవుడు స్వతంత్రం కలిగిన వాడు. మరి దేవుని పిల్లలమైన మనకు కూడా స్వతంత్రాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. స్వతంత్రంగా మనం ఉండాలనుకున్నాడు. స్వతంత్రం అంటే ఏంటి? ఏది చేయాలన్నా చేయకపోవాలన్నా నీ ఇష్టం. దాన్నే స్వాతంత్రం అంటారు. అవునా కదా? చెప్పండి. స్వాతంత్రం అంటే ఏది చెయ్యాలన్నా చేయకుండా ఉండాలన్నా నీ ఇష్టపూర్వకంగా జరిగించడమే నీ స్వాతంత్రం. ఇప్పుడు దేవుడికి కూడా స్వాతంత్రం ఉంది. అలాగే మనకు కూడా దేవుడు ఏమనుకున్నాడు? స్వాతంత్రం ఇచ్చాడండి. స్వాతంత్రం ఇచ్చాడు. దేవుడు మనల్ని మర మనుషుల్లాగా చేయలేదు. మర మనుషులు అంటే తెలుసు కదా. మర మనుషులు అంటే ఏముంది? కీది వదిలేస్తే చెప్పినట్టుగా చేస్తుంది. దాన్ని మర మనిషి అంటారు. రోబోలు తయారు చేశారు కదా, దాంట్లో ఏ పని చేయాలో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ సెట్ చేసామనుకోండి, ఆ విధంగా అది పని చేసుకుంటూ పోతుంది. కానీ మనల్ని దేవుడు అలా చేయాలనుకోలేదు. మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. నువ్వు తప్పు చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప లక్షణం.